నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీతా భవన్ హోటల్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఎన్ఎస్టీవీ ప్రచురించిన కథనానికి స్పందించిన ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలకు చాలాన్ విధించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్తో మాట్లాడుతూ కంప్లైంట్ వచ్చిన వెంటనే స్పందించిన కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మున్సిపల్ అధికారులు కూడా ట్రేడ్ లైసెన్సులు ఇచ్చే ముందర హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఎవరికైనా పార్కింగ్ చూపించిన తర్వాతే ట్రేడ్ లైసెన్సులు ఇవ్వాలని, లేదంటే ట్రేడ్ లైసెన్స్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఎన్ఎస్టీవీకి కృతజ్ఞతలు. ఎన్ఎస్టీవీ స్పందనకు యాదగిరి స్వామి గారు వెంటనే స్పందించి ట్రాఫిక్ అన్నది జామ్ లేకుండా మరి అక్రమంగా నిలిపివేసే వాహనాలపైన ఫైన్ కొట్టించడం, వాళ్ళకు వార్నింగ్ వేయడం జరిగింది. గీతా భవన్ ఆ చుట్టుపక్కల చూసినట్టయితే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. దాన్ని క్లియర్ చేయించినందుకు వారికి ఉద్యమాభివందనాలు. మరి ఎన్ఎస్టీవీకి కూడా ఉద్యమాభివందనాలు. ప్రజల పక్షాన ఉండే ఎన్ఎస్టీవీకి ఉద్యమాభివందనాలు. కరీంనగర్ పెద్ద సిటీ. మరి కరీంనగర్ సిటీలో ట్రాఫిక్ అన్నది బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ఎక్కడ దొరికితే అక్కడ ఎలాంటి పర్మిషన్ లేని హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్ కావచ్చు, లేదా హోటల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, మరి వీటిని నియంత్రించేదానికి ఒక చిన్న కాంప్లైంట్ ఇవ్వగానే ఏసీపీ గారు యాదగిరి స్వామి గారు వారు వెంటనే గీతా భవన్ వారికి రోడ్డు మీద పెట్టే పర్మిషన్ లేదు, వెంటనే అదన్ని క్లియర్ చేశారు. చాలా సంతోషం. వారికి కృతజ్ఞత హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. యాదగిరి స్వామి లాంటి ఏసీపీ గారు ఉంటే కరీంనగర్ పూర్తిగా రూపకల్పన మారిపోతుంది, ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుందని నేను దళిత లిబరేషన్ ఫ్రంట్గా భావిస్తున్నాను. అదే మాదిరిగా ఒక చిన్న విజ్ఞప్తి, మున్సిపల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఏదైతే ట్రేడ్ లైసెన్స్ పర్మిషన్ ఇస్తున్నారో హోటళ్ళకు కావచ్చు, లేదా హాస్పిటళ్ళకు కావచ్చు, మాల్స్కి కావచ్చు, ఏదానికైతే అనుమతి పార్కింగ్ ఒక ప్లేస్ లేనట్టయితే వీటికి అనుమతి ఇవ్వకూడదు. వీటి మీద వెంటనే ఏసీపీ గారు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ ఎక్కడ దొరికితే అక్కడ జామ్ కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మన కరీంనగర్కు చాలా మంచి పేరు వస్తుందని మేము కోరుకుంటున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారి ఆదేశాల మేరకు పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల సందర్భంగా మున్సిపల్ సిబ్బంది మిగిలిపోయిన వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, చికెన్ 65, అన్నం వంటి ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని డంపింగ్ యార్డ్కు తరలించారు. జిల్లాలో జరుగుతున్న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సారంగాపూర్ మండల కేంద్రంలో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆమె సౌకర్యాలు, హెల్ప్ డెస్క్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులు ఇచ్చిన వివరాలు తెలుసుకున్నారు. లేకపోతే ఎక్కడెక్కడ పెట్టుకోవాలి.
ఇది ZPTC, ఇది MPTC కదా. ఏ MPTC? This is Beeravelli. Apply, you please put Beeravelli. So tomorrow, if somebody is filing nomination, you have to display, no? A display మళ్ళీ Beeravelli కింద పెట్టేస్తారు. Stakes తోటి లేకపోతే పేపర్ తోటి. Proposal. Candidate proposal. Signature candidate proposal. Date and time of submission summons. అదే ఎక్కడ రికార్డ్స్ దాని రాసి Okay, all election materials will be? yes No problem? ఇద్దరికి ఓకే సార్? yes sir Block B? జాగ్రత్త, election material పోనీ బాగా ఈరోజు నుంచి నిర్మల్ జిల్లాలో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ప్రకారం ZPTC, MPTC నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 10 o'clock నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రతి చోట ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ మన జిల్లాలో 2 phases ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో 9 మండల్స్, సెకండ్ ఫేజ్లో రిమైనింగ్ మండల్స్ ఉన్నాయి. మన ఫస్ట్ ఫేజ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 75 MPTCs, 9 ZPTCs. ROs అన్ని చోట ఉన్నారు. ఎలక్షన్ మెటీరియల్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక నామినేషన్ పాయింట్స్లో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యాండిడేట్స్కి ఎలాంటి డౌట్ ఉంటేనే హెల్ప్ డెస్క్ కూడా అప్రోచ్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు చక్కగా గైడెన్స్ కూడా ఇస్తారు. మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఇది ఎన్నిక కోసం రెడీ ఉన్నాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ సంక్షేమ సమావేశం బండారి నరేష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సిరికొండ మండల కేంద్రంకు ఈనాడు ఇచ్చేయడం జరిగింది. మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ బృందం టీం, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన మూర్తి గారు, అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రమణగౌడ్ గారు, వైస్ ప్రెసిడెంట్. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, బీసీలు అనగదొక్కబడుతూ ఉన్నారు. బీసీలను వెనుకబాటును చేస్తున్నటువంటి అగ్ర కులాలు, అగ్రవర్ణాలు ఈనాడు ఏలుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సిరికొండల హెడ్ క్వార్టర్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. మా మిత్రుడు, మా బీసీ నేత, మన సిరికొండ మండల అధ్యక్షులు బండారి నరేష్ గారి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూస్లలో కూడా గతంలో చాలా బడుగు బలహీన వర్గాల మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు, వారి యొక్క ప్రయోజనాల గురించి అందరు సమిష్టిగా ఇక్కడ కృషి చేసినటువంటి మాట వాస్తవం. దానికి సంబంధించి మేము ఇక్కడ కొన్ని విషయాలు మీతో పాటు, అలాగే ఈ ఎలక్షన్స్ మూమెంట్లో కొన్ని విషయాలు బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి సమాజానికి తెలియజేయడానికి ఈనాడు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మిగతా విషయాలు మనం డిస్కస్ చేసాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం ముఖ్య విషయం. 77-78 సంవత్సరాల నుంచి కూడా అగ్రవర్ణాల చేతులు బలైపోయిన బీసీలము ఎన్ని 75 సంవత్సరాలు ఏం చేసినా అగ్రవర్ణం మనం ఎన్నప్పుడు ఈరోజు 42% కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే చట్టపరంగా తీసుకొచ్చేదని ఏదో ఒక మాధవ్ రెడ్డి ఆయన టోటల్ రిటేసి లేనిపోని చేసేసుకుంటే ఇన్ని రోజులు మనం కాలయాపన అవుతున్నది. ఇప్పటికైనా అగ్రవర్ణ కులాలను మారి మేము మీకు ఏమి అడ్డవస్తలే, ఈడబ్ల్యూఎస్ స్కీమ్ వచ్చినప్పుడు కూడా మేము ఏమి అడ్డవచ్చామా ఆ రోజు. ఇప్పుడు కూడా మా ఎంట పడకుండా చేసుకునేది మేము ఎప్పుడు చేసినా ఇక నుంచి మా మాట ఎంత మేము అన్నిటి మేము ఉన్నాం. మీరున్న 5% జనాభాలో 10% రిజర్వేషన్ ఉంటాయి. ఇందులో మేము 65% జనాభా ఉన్నాం కూడా మేము అడుగుతున్న 48% రిజర్వేషన్. కానీ మాకు కాకుండా మీరు ఇంకా కావాలా ఎన్నెడు మీది ఇంకా మీ మాట ఇంకెన్నో రప్పించుకుంటారు. ఇకనైనా మనం మర్చిపోయి మేము బీసీల అనేది ఇప్పుడు బీసీ సంఘాలు పోరాట ఫలితంగానే గత 15 సంవత్సరాల పోరాట ఫలితంగా మా రాష్ట్ర అధ్యక్షుడు మేకపత్రులు నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మీ పోరాట ఫలితంగానే ఇవాళ బీసీ సంఘం చేసినట్ల ఇవాళ 48% రిజర్వేషన్ కాబోతున్నది అయింది కూడా. ఈరోజు సాయంత్రం వరకు కూడా మన రిజల్ట్ ఏదో కూడా మన పౌరస్తులు మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
అయితే మా రాష్ట్ర అధ్యక్షులు గత 10 సంవత్సరాల నుంచి మేఘమతి నరేంద్ర గౌడ్ గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు మేము ఢిల్లీలో పోయి జంతమందిలో ధర్నా చేస్తుడు, ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టుడు, చైతన్యం మన బీచ్లో చైతన్యం తీసుకుని రావాల్సి వచ్చింది. ఆ ఫలితం మాత్రమే 42% మనం వచ్చింది. కాబట్టి మీరందరూ ఓసీలకు ఇంకో విషయం ఏంటంటే ఓసీలకు కూడా ఎక్కడైతే ఈరోజు వచ్చినా కానీ అక్కడ మన బీసీ సోదరులు తప్పకుండా నామినేట్ చేయండి. మీకు కావాలంటే వస్తువులు మా సపోర్ట్ మేము ఇస్తాం. ఎక్కడ ఓసీ వస్తే అక్కడ కూడా మిస్టులు నామినేట్ చేయొచ్చు. మీకు అవసరం పడి వస్తాం, సపోర్ట్ చేస్తాము. అన్యాయం జరుగుతుందని మా సంక్షేమ సంఘం తరఫున ఇప్పటివరకు ఏదైతే ఉద్యమాలు చేశారో ఆ ఉద్యమాలకు మనకు దాదాపుగా ఈ 42% ఏదైతే వచ్చిందో మేము విజయం సాధించినాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కూడా ఆ రెడ్డి అగ్రవర్ణర్లు పోయి సుప్రీంకోర్టు పోయారు. అంటే మేము ఇక్కడ గెలుస్తరిగింది. ఆ 42% ఏదైతే ఉందో దాన్ని మనం న్యాయంగా మనం సంపాదించుకున్న దానికి నిజమైన ఆధారం ఏదంటే జనరల్గా ఎక్కడైతే జనరల్ ఇప్పుడు వచ్చిందో అక్కడ మన బీసీ బిడ్డని ఎక్కడైతే గెలిపించుకుంటామో అప్పుడు మనం విజయం సాధించినట్టు, ఆ 42%కు న్యాయం జరిగినట్టు, మనం అడిగిన దానికి న్యాయం ఉంది, బీసీల బాధలు ఏందనేది ఆ ఓటు హక్కు తరపున మన బీసీ బిడ్డలందరూ దాదాపుగా మన బీసీ బిడ్డలను గెలిపించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. మేము అనుకున్న దానికి సాధించిన దానికి మేము విజయం సాధించినాం అనుకుంటున్నాం. ఇప్పటికే ముందుగా ఈ ఏదైతే ఈ జనరల్ దగ్గర బీసీ బిడ్డ ఎక్కడైతే గెలుస్తాడో అప్పుడు పూర్తి విజయం సాధించినట్టు. నెక్స్ట్ ఈ ఎలక్షన్లో నెక్స్ట్ తరాలుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దానికి ఒకటి మద్దతుగా ఉంటుంది. ఈ బీసీ బిడ్డలు ఎక్కడైతే కంపల్సరీ 42% ఎట్లాగో బీసీ బిడ్డలు ఇచ్చారు కాబట్టి అక్కడ గెలుస్తాం. కానీ ఎక్కడైతే జనరల్ ఉన్న ప్లేస్లో బీసీ బిడ్డలు నిలబడి గెలవగలుగుతారో అప్పుడు మేము పూర్తి విజయం సాధించినట్టు అనుకుంటాము. మంచిర్యాల జిల్లా స్థానిక ఎన్నికల సందర్భంగా చెన్నూరు మండలంలోని కిష్టంపేట డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్స్ ను గురువారం డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్కు 1 డే బిఫోర్ హాలిడే ఇస్తారు కాబట్టి 1 డే బిఫోర్ మీకు ఏదైతే హాల్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయో ఆ నుంచి షిఫ్ట్ చేసుకొని మీరు ఏ కౌంటింగ్లో అలా పెట్టుకోవచ్చు. 5 కంటైనర్ రూమ్స్ లేవు సార్. సైడ్ అవి చేసుకుంటే చేసుకోండి. తర్వాత ఈ క్యారిడార్లలో ప్రాపర్ లైటింగ్ టెంపరీ పెట్టిన ఏం లేదు, పైప్ లైన్ కొట్టుకోమని తర్వాత క్లీన్ చేసుకోవాలి. ప్రాపర్ లైటింగ్ రూమ్లో కూడా ప్రాపర్ లైటింగ్, 2 ట్యూబులు పెట్టేస్తే లోపల సైడ్లో అన్నిటికీ రూమ్లో లైటింగ్ పెట్టాం. మనకి లైటింగ్ మెయిన్. పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ విండోస్ ఉంది కదా, విండోస్ వాటర్ రాకుండా పోతాయండి. ఈ హోల్స్ హోల్స్ అన్ని పూర్తి చేసేసి ఇవే ఉంటాయా ఇంకా మారుస్తారా? ఇక్కడ కడప కట్టించేసి ఈ గ్యాప్ ఉండొద్దు, ఈ గ్యాప్ ఉండొద్దు. ఓకే, ఈ గ్యాప్ ఉండొద్దు. ప్రాపర్ ఉంటే మనకు ఎలక్షన్స్ సరిపోతుంది. అంటే మేము ఇదేమో స్ట్రాంగ్ రూమ్ ఇక్కడ పెడతాము. మీరు కౌంటింగ్ ప్లానింగ్ హాల్స్ కావాలి మీకు. ఓకే, 5 హాల్స్ కావాలన్నప్పుడు మీరు ఈ రూమ్స్ తీసుకోవచ్చు, కింద 3 రూమ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎస్కార్ట్ తోటి ఒక ఎంపీటీసీ ఉంటుంది కదా, వాళ్ళ ఏజెంట్స్ వస్తారు, పోలీస్ వస్తారు, ఇది ఓపెన్ చేస్తారు, ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, మళ్ళీ లాక్ చేసేస్తారు. ఇప్పుడు సీసీ కెమెరాస్ మాత్రం ఈ క్యారిడార్ మొత్తం సీసీ కెమెరాస్ కవర్ కావాలి. ఈ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ విండోస్ నుంచి అక్కడికి ఇక్కడికి సీసీ కెమెరాస్ కావాలి. ఈ కింద ఎంట్రెన్స్ ఉంది కదా, ఇది కార్యక్రమం. అప్పుడు ఏం చేస్తామనంటే ఈ ఏరియా మొత్తం పెట్టేసి ఇక్కడ మనం బ్లాక్ చేసేస్తాం. ఇక్కడ పోలీస్ గార్డు పెడతాం. ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఎవరు రాకుంటుంటారు, పిల్లలు ఫ్రీగా ఉంటారు. మీరు కింద పెట్టి ఆడ పెడితే పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు. ఓకే.
ఈరోజు శంకరపట్నం మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా ఈరోజు శంకరపట్నం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షతన కనకం సాగర్ సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకటారెడ్డి హాజరై మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ శంకరపట్నం మండలంలో పోటీ చేసే స్థానాలపైన సుదీర్ఘ చర్చ జరిగింది. ఇందులో 5 మండలాల కార్యదర్శులు పాల్గొని హుజూరాబాద్, సైదాపూర్, జమ్మికుంట, ఎల్లంతకుంట మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలపైన చర్చించుకోవడం జరిగింది. అరే మీరు కాడేసుకుంటారు కళ్యాణ్ కళ్యాణ్ దేవనా మధ్యలో ఇట్రా సరేనా రిజల్ట్ సామాన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు, అలాగే కరీంనగర్ జిల్లా కార్యదర్శి అంజల శ్రీనివాస్ గారు, అలాగే కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్తుల బాబు, అలాగే హుజూరాబాద్ మండల కార్యదర్శి గోవింద రవి గారు, సైదాపూర్ మండల కార్యదర్శి ముత్తగరి లక్ష్మణ్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు కట్టేని బిచ్చయ్య యాదవ్, ఇంద్రపూట కార్యదర్శి రత్నాకర్, వీరవేంక మండల కార్యదర్శి రాంగోపాల్, వీరందరినీ స్కూల్పైకి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిన్న చింతకుంట మండల కేంద్రం సమీపంలో నక్కలోని పంపు 500 మీటర్ల దూరం ఉంద్యాల గ్రామంతో పాటు వివిధ గ్రామాలకు పోవు రహదారి పెద్ద గుంతలు పడడంతో ప్రభుత్వ ఆసుపత్రికి, వివిధ కార్యాలయాలకు బైకులు, వాహనాలు పోవడానికి చాలా ఇబ్బందులు ఏర్పడడంతో మండల కేంద్రానికి చెందిన బత్తుల బలరాజ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెల చివరి వారంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఉన్నందున నా సొంత ఖర్చులతో జేసీబీతో గుంతలు పూడ్చి రోడ్డు పక్కల ఉన్న ముళ్ల కంపల్ని తొలగించినట్లు బత్తుల బలరాజ్ మీడియా ముందు మాట్లాడారు. మొన్న భారీ వర్షాలకు చిన్న చింతకుంట నుంచి ఉంద్యాలకు పోయే మార్గము మొదట గుంతలుగా పడినను. ఆ గుంతలలో వాహనాలు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉండెను. కాబట్టి వాటిని శుద్ధ ఖర్చులతో కూరవడం జరిగింది. అదేవిధంగా రేపు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆ బ్రహ్మోత్సవాలకు కూడా
వచ్చే వాహనాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఈ సొంత ఖర్చులతో ఈ యొక్క గుంతలు పూడ్చి సాఫ్ చేయడము జరిగినది.